నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. తమిళ సూపర్ స్టార్ టీవీకి అధినేత దళపతి విజయ్ ఏం చేయబోతున్నారు? తన పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు సిబిఐ నోటీసులు, మరోవైపు ఎన్డీఏతో చెలిమి. తాజాగా రేపు జరగాల్సిన సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన విజయ్ హఠాత్తుగా విచారణను వాయిదా చేయాలని కోరటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీని వెనుక పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఉందా? విజయ్ ఎన్డీఏ గూటికి చేరబోతున్నారా? అసలు ఏం జరుగుతోంది? తమిళనాడులో డిఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళగ వెట్రి కళగం పార్టీని అనౌన్స్ చేసి ప్రకంపన సృష్టించారు విజయ్. అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో లేదో ఆయనకు సిబిఐ నుండి నోటీసులు రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రేపు ఈ విచారణకు హాజరు కావాల్సి ఉండగా విజయ్ అనూహ్యంగా సిబిఐ అధికారులకు లేఖ రాశారు. విజయ్ చూపు ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయ్ భేటీ కాబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళనాడులో బీజేపీకి ఒక బలమైన మిత్రపక్షం అవసరం ఉంది. ఈ క్రమంలోనే విజయ్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు సమాచారం. విజయ్ మరియు పవన్ మధ్య జరిగే ఈ చర్చలు సక్సెస్ అయితే దక్షిణాదిలో ఎన్డీఏ బలం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. సిబిఐ విచారణను ఎదుర్కోవటంలో కూడా కేంద్ర మద్దతు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విజయ్ నిజంగానే ఎన్డీఏలోకి చేరితే తమిళనాడులో డిఎంకే వర్సెస్ టీవీకే, బీజేపీ కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ మద్దతుతో విజయ్ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటారా, లేక సిబిఐ విచారణ విజయ్ రాజకీయ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోందా? పవన్ తో చర్చలు సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో దళపతి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. సో విజయ్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. అటు సిబిఐ ఉచ్చు, ఇటు పవన్ దోస్తి, ఈ రెండింటి మధ్య దళపతి వేసే అడుగులు తమిళనాడు భవిష్యత్తును మార్చబోతున్నాయి. విజయ్ పవన్ భేటీ తర్వాత వెలువడే అధికారిక ప్రకటన కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.